నమస్కారం ప్రేక్షక మిత్రులారా, రుద్ర ఫలాలు ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం మకర రాశివారికి ఆగస్టు 3, 4, 5, 6 తేదీలలో గ్రహస్థితి ఎలా ఉండబోతోంది, ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న శుభవార్త నిజంగా మీ జీవితంలోకి రాబోతోందా, ఉద్యోగం, ధనం, కుటుంబం, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం వంటి ముఖ్యమైన విషయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయో తెలుసుకుందాం. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజుగారు మీరిచ్చినంత ధనాన్ని సంభవంగా తీసుకుని జ్యోతిష్యం చెప్తున్నారు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు మరియు స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ రాజుగారు. కేవలం 11 రూపాయల గురుదక్షిణ మాత్రమే. ఇప్పుడే కాల్ చేయండి. 8184839733. అలాగే శ్రీ సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం ఈ 4 రోజులలో మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపవచ్చో కూడా వివరంగా చెప్పబోతున్నాం. ఈ వీడియోలో చెప్పే విషయాలు జ్యోతిష్యశాస్త్ర విశ్వాసాలు మరియు గ్రహగోచారాల ఆధారంగా రూపొందించబడ్డాయి. వీటిని వ్యక్తిగత ఫలితాలకు హామీగా కాకుండా ఆధ్యాత్మిక మార్గదర్శకంగా మాత్రమే భావించండి. వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి. మధ్యలో ఏ భాగాన్ని మిస్ చేయకుండా వింటే మాత్రమే పూర్తి ఫలితాలను అర్థం చేసుకోవచ్చు. మా రుద్రఫలాలు ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కండి. ప్రతిరోజూ ఇలాంటి రాశిఫలాలు మరియు ఆధ్యాత్మిక విశేషాలు మీకు ముందుగా అందుతాయి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా మకర రాశివారికి ఆగస్టు 3, 4, 5, 6 తేదీల ప్రత్యేక ఫలితాలను ప్రారంభిద్దాం. ఎన్నాళ్లుగానో నిలిచిపోయిన ఒక ముఖ్యమైన పని ఇప్పుడు పూర్తయ్యే దశకు చేరుకుంటుంది. గత కొన్ని నెలలుగా లేదా కొన్ని సంవత్సరాలుగా మీరు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ఒక విషయం ఇప్పుడు అనుకూలంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎన్నిసార్లు ప్రయత్నించినా ముందుకు సాగని పని ఇప్పుడు ఒక్కసారిగా వేగం అందుకోవచ్చు. ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు అనుకున్నది అసాధ్యం కాదని కాలమే నిరూపించే పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో ఎదురైన ఆటంకాలను గుర్తుచేసుకుంటే ఇప్పుడు కలిగే మార్పు మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కుటుంబ సభ్యులు కూడా మీ ప్రయత్నాలను అభినందించే అవకాశం ఉంది. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వగలవు. ఎవరైనా మీకిచ్చిన మాట నిలబెట్టుకోవడం వల్ల మీకొక కొత్త అవకాశానికి తలుపులు తెరుచుకోవచ్చు. గతంలో నిరాశ కలిగించిన పరిస్థితులు ఇప్పుడు ఆశగా మారే సూచనలు ఉన్నాయి. మీ సహనం వృధా కాలేదని మీరు స్వయంగా అనుభవించే సమయం ఇది. చిన్న విషయాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు మరింత ప్రయోజనం కలుగుతుంది. శుభవార్త వినే అవకాశాన్ని విశ్వాసంతో ఎదురుచూడండి. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి కృప ఈ సమయంలో మకర రాశివారికి విశేషంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ జీవితంలో చాలా కాలంగా ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. ఒకప్పుడు అసాధ్యంగా కనిపించిన విషయాలు ఇప్పుడు సులభంగా పూర్తి కావచ్చు. మీలో ఉన్న భయాలు తగ్గి ధైర్యం పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలో స్పష్టత కనిపిస్తుంది. ఎవరిని నమ్మాలి, ఎవరితో దూరంగా ఉండాలి అనే విషయాల్లో సరైన అవగాహన కలుగుతుంది. గతంలో చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు మీ జీవితంలో ప్రత్యక్షమయ్యే సమయం రావచ్చు. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇంట్లో ఆనంద వాతావరణం ఏర్పడుతుంది. మీరు చేసే ప్రతి నిర్ణయానికి పెద్దల ఆశీర్వాదం లభించవచ్చు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరిగి దేవాలయ దర్శనం చేయాలనే భావన కలుగుతుంది. సుబ్రహ్మణ్యస్వామిని భక్తితో స్మరించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి తీసుకునే నిర్ణయాలే ఈ సమయంలో మీకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తాయి. మీపై ఉన్న ప్రతికూల ప్రభావాలు తగ్గి అనుకూల పరిస్థితులు పెరుగుతాయి. ఉద్యోగం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న మకర రాశివారికి ఈ కాలం ఆశాజనకంగా ఉండవచ్చు. మీరు పంపిన దరఖాస్తులకు స్పందన రావచ్చు. ఇంటర్వ్యూకు పిలుపు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ ఇంటర్వ్యూ పూర్తి చేసినవారు మంచి సమాచారం వినే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి కూడా కొత్త బాధ్యతలు లేదా పదోన్నతికి సంబంధించిన చర్చలు ప్రారంభమవుతాయి. మీ పనితీరును అధికారులు గుర్తించే అవకాశం ఉంది. ఇప్పటివరకు మీ కష్టానికి సరైన గుర్తింపు రాలేదని భావించిన వారికి ఇప్పుడు మంచి మార్పు కనిపించవచ్చు. కొత్త సంస్థ నుంచి ఆహ్వానం రావచ్చు. జీతం పెరగడం లేదా మంచి అవకాశానికి మార్గం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో సహచరులతో సత్సంబంధాలు కొనసాగిస్తే మరింత లాభం ఉంటుంది.
అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం వచ్చినప్పుడు వెనుకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు సాగండి. ఈ కాలంలో చేసిన కృషి రాబోయే నెలల్లో గొప్ప ఫలితాలను అందించగలదు. మీ లక్ష్యంపై దృష్టి నిలిపి పనిచేస్తే విజయం మీకు మరింత దగ్గరవుతుంది. ఆర్థికంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా రావాల్సిన చెల్లింపులు ఈ సమయంలో మీ చేతికి చేరవచ్చు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో నిలిచిపోయిన లావాదేవీలు మళ్లీ ప్రారంభమవుతాయి. ఆదాయం పెరిగే కొత్త మార్గాలు కనిపించవచ్చు. అయితే వచ్చిన డబ్బును జాగ్రత్తగా వినియోగించడం చాలా అవసరం. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటే భవిష్యత్తులో భద్రత పెరుగుతుంది. కుటుంబ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఆకస్మికంగా వచ్చే అవకాశాలను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటే లాభం పొందవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా బలోపేతమవుతుంది. గతంలో ఎదురైన ఒత్తిడి తగ్గిపోతుంది. అప్పులు తీర్చడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. మీరు కష్టపడి సంపాదించిన ధనాన్ని సరైన విధంగా ఉపయోగిస్తే భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించవచ్చు. కుటుంబ జీవితంలో చాలా కాలంగా కొనసాగుతున్న చిన్న చిన్న విభేదాలు తగ్గే అవకాశం ఉంది. ఒకరిపై ఒకరికి ఉన్న అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. పెద్దల సలహా వల్ల కుటుంబ సమస్యలకు పరిష్కారం లభించవచ్చు. దూరంగా ఉన్న బంధువులు మళ్లీ మీతో సత్సంబంధాలు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. వివాహం, గృహప్రవేశం లేదా ఇతర శుభ సందర్భాలకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సహకారం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. పిల్లల విషయంలో మంచి వార్త వినే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడడం వల్ల సంతోషం కలుగుతుంది. జీవిత స్ఫాతితో అనుబంధం మరింత బలపడుతుంది. చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా ప్రశాంతంగా మాట్లాడితే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఈ కాలంలో కుటుంబ ఐక్యతే మీకు గొప్ప బలంగా నిలుస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆశీస్సులతో ఇంటిలో శాంతి, సౌఖ్యం, ఆనందం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న మకరరాశివారికి ఈ సమయం ఆశాజనకంగా ఉండవచ్చు. గతంలో ఎన్నో కారణాల వల్ల నిలిచిపోయిన సంబంధాలు ఇప్పుడు మళ్లీ ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు కూడా మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మంచి కుటుంబం నుంచి సంబంధం వచ్చే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే ఒక సంబంధం గురించి చర్చలు జరుగుతున్నట్లయితే వాటిలో స్పష్టత ఏర్పడుతుంది. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. పరస్పర గౌరవం, నమ్మకం ఉండే బంధమే భవిష్యత్తులో సంతోషాన్ని ఇస్తుంది. వివాహితుల జీవితంలో కూడా అనురాగం పెరుగుతుంది. చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. కలిసి తీసుకునే నిర్ణయాలు కుటుంబానికి మేలు చేస్తాయి. ఇంట్లో పెద్దలు చెప్పే మాటలను గౌరవించడం వల్ల శుభఫలితాలు పొందే అవకాశం ఉంది. కొందరికి ఇంట్లో శుభకార్యాల ఏర్పాట్లు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో సహనం, సంయమనం పాటిస్తే భవిష్యత్తు మరింత సంతోషంగా మారే అవకాశాలు ఉన్నాయి. విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న మకరరాశివారికి ఈ కాలం అనుకూలంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. విదేశీ ఉద్యోగం, ఉన్నత విద్య లేదా వీసాకు సంబంధించిన విషయాల్లో ముందడుగు పడవచ్చు. గతంలో నిలిచిపోయిన ఫైళ్లు మళ్లీ కదిలే అవకాశం ఉంది. మీరు పంపిన దరఖాస్తులకు సానుకూల స్పందన వచ్చే సూచనలు ఉన్నాయి. విదేశాల్లో నివసిస్తున్న బంధువులు లేదా స్నేహితుల ద్వారా కూడా ఒక మంచి అవకాశం మీ ముందుకు రావచ్చు. ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది. నిర్లక్ష్యం వల్ల చిన్న అవకాశాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి. విదేశాలకు వెళ్లాలనే మీ కల ఇప్పుడు నెరవేరే దిశగా అడుగులు వేయవచ్చు. ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో ప్రార్థిస్తూ ముందుకు సాగితే మానసిక ధైర్యం పెరుగుతుంది. సరైన సమయంలో సరైన వ్యక్తి సహాయం అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారం చేస్తున్న మకరరాశివారికి ఈ 4 రోజులు కొత్త ఆశలను తీసుకురావచ్చు.
చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొత్త ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. కొత్త కస్టమర్లు మీ వ్యాపారాన్ని సంప్రదించవచ్చు. గతంలో నిలిచిపోయిన ఆర్డర్లు మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార విస్తరణ గురించి ఆలోచిస్తున్న వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు పరస్పర నమ్మకాన్ని కొనసాగిస్తే మంచి ఫలితాలు పొందగలరు. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశీలించడం అవసరం. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది. మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ ముందుకు సాగితే లాభదాయకమైన అవకాశాలు మీకు దక్కవచ్చు. ఉద్యోగస్తుల కంటే వ్యాపారస్తులకు ఈ సమయంలో కొత్త పరిచయాలు ఎంతో ఉపయోగపడతాయి. మీ మాటతీరు, నిజాయితీ మీకు మరింత గౌరవాన్ని తీసుకువస్తాయి. వ్యాపారంలో వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే రాబోయే నెలల్లో మంచి అభివృద్ధి సాధించవచ్చు. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తి ఈ సమయంలో మీ జీవితంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇప్పటివరకు మీరు చేసిన కష్టాన్ని చాలామంది గమనించకపోయినా ఇప్పుడు పరిస్థితులు మారవచ్చు. మీ సామర్థ్యాన్ని గుర్తించి మీకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మీరు పనిచేస్తున్న సంస్థలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు కూడా మీ విజయాన్ని చూసి ఆనందిస్తారు. సమాజంలో మీ పేరు, ప్రతిష్టలు పెరిగే సూచనలు ఉన్నాయి. మీరు చెప్పే మాటలకు విలువ పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని తక్కువగా చూసిన వారు ఇప్పుడు మీ విజయాన్ని అంగీకరించే పరిస్థితి రావచ్చు. ఈ సమయంలో వినయం కోల్పోకుండా ముందుకు సాగడం చాలా ముఖ్యం. విజయంతో పాటు బాధ్యత కూడా పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. ఇతరులకు సహాయం చేసే మనస్తత్వం మీకు మరింత మంచి పేరు తీసుకువస్తుంది. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి. ఈ కాలంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆత్మవిశ్వాసంతో స్వీకరిస్తే మీ భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా మారుతుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ కాలం కొంత ఉపశమనం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఉన్న అలసట, మానసిక ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. శరీరానికి విశ్రాంతి ఇవ్వడం, సమయానికి ఆహారం తీసుకోవడం, సరిపడ నిద్రపోవడం చాలా అవసరం. ఆరోగ్యం బాగుంటేనే మిగతా అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేయగలమని గుర్తుంచుకోవాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. యోగా, ధ్యానం లేదా నడక వంటి అలవాట్లు మీలో కొత్త ఉత్సాహాన్ని పెంచుతాయి. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండి సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే ఆరోగ్యంతో పాటు అదృష్టం కూడా మీకు సహకరిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో స్మరించడం వల్ల మనసుకు ధైర్యం, విశ్వాసం పెరుగుతుంది. శారీరకంగా, మానసికంగా బలంగా ఉంటే ఈ కాలంలో వచ్చే శుభ అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. మీ జీవితంలో ఒక కొత్త ప్రణాళిక ప్రారంభమయ్యే సమయం ఇది. చాలా రోజులుగా మనసులో ఉంచుకున్న ఆలోచన ఇప్పుడు కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపారం ప్రారంభించడం, కొత్త ఉద్యోగంలో చేరడం, ఇంటి నిర్మాణం మొదలుపెట్టడం లేదా వ్యక్తిగత లక్ష్యాల కోసం కొత్త అడుగు వేయడం వంటి విషయాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తులో మంచి ఫలితాలను అందించే అవకాశముంది. గతంలో భయంతో వాయిదా వేసిన పనులను ఇప్పుడు ధైర్యంగా ప్రారంభించగలుగుతారు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం ఇతరులను కూడా ఆకట్టుకుంటుంది. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే చిన్న ప్రయత్నం కూడా పెద్ద విజయంగా మారవచ్చు. అనుభవం ఉన్న వ్యక్తుల సలహా తీసుకుంటే మరింత స్పష్టత లభిస్తుంది. కొత్త పరిచయాలు కూడా మీకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారం మీకు బలంగా నిలుస్తుంది. మీరు చేసే ప్రతి పని తొందరపాటు కాకుండా ఆలోచించి చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ కాలంలో ప్రారంభించిన పనులు రాబోయే రోజుల్లో మీ జీవితానికి కొత్త దిశను చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మీపై అసూయతో లేదా వ్యతిరేక భావనతో వ్యవహరించిన వ్యక్తుల ప్రభావం క్రమంగా తగ్గిపోతుంది. గతంలో మీ విజయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారు ఇప్పుడు మీ ముందుకు రావలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. మీరు ఎవరి పట్ల కూడా ప్రతీకారమనే భావన పెట్టుకోకుండా మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది. కాలమే ప్రతి విషయానికి సమాధానం చెబుతుందనే విషయాన్ని ఈ సమయంలో మీరు అనుభవించే అవకాశముంది. మీ నిజాయితీ, కష్టపడి పనిచేసే స్వభావం మీకు మంచి పేరు తీసుకువస్తుంది. ఇతరులు చెప్పే మాటలకు ప్రభావితమవ్వకుండా మీ లక్ష్యాన్ని గుర్తుంచుకొని ముందుకు సాగాలి. ఈ సమయంలో మీకు కొత్త మిత్రులు కూడా పరిచయం కావచ్చు. వారు భవిష్యత్తులో మీ ఎదుగుదలకు సహకరించే అవకాశముంది. మీపై నమ్మకం ఉంచిన వ్యక్తులను గౌరవించండి. అవసరం లేని వివాదాలకు దూరంగా ఉండండి. మీ విజయం చూసి విమర్శించిన వారే మిమ్మల్ని అభినందించే పరిస్థితి రావచ్చు.
వినయం, సహనం మీకు మరింత గౌరవాన్ని తీసుకువస్తాయి. ఈ కాలంలో సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఆగస్టు 3 నుంచి 6 మధ్య ఒక ముఖ్యమైన ఫోన్ కాల్, సందేశం లేదా సమావేశం మీ జీవితంలో కీలకమైన మార్పుకు కారణమయ్యే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాచారం ఈ సమయంలో మీకు అందవచ్చు. ఉద్యోగం, వ్యాపారం, ఆస్తి, కుటుంబం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశముంది. అందుకే ఈ 4 రోజుల్లో వచ్చే ప్రతి సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ముందుకు సాగండి. కొందరికి పాత స్నేహితుల నుంచి లేదా దూరంగా ఉన్న బంధువుల నుంచి శుభవార్త వచ్చే సూచనలు ఉన్నాయి. మరికొందరికి చాలా రోజుల తర్వాత ఒక వ్యక్తి నుంచి వచ్చిన సమాచారం ఆనందాన్ని కలిగించవచ్చు. ఇంటర్వ్యూ ఫలితం, ఉద్యోగ నిర్ధారణ, వ్యాపార ఒప్పందం లేదా కుటుంబ శుభకార్యానికి సంబంధించిన సమాచారం కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. మీ మాట తీరు మర్యాదగా ఉండడం వల్ల కొత్త అవకాశాలు మీకు చేరువ కావచ్చు. ఈ కాలంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని విలువైనదిగా భావించి సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో పెద్ద విజయాలకు మార్గమేర్పడుతుంది. ఆస్తి, భూమి, ఇల్లు లేదా వాహనానికి సంబంధించిన విషయాల్లో కూడా ఈ కాలం అనుకూలంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా కొనాలని అనుకున్న భూమి లేదా ఇల్లు గురించి మంచి సమాచారం అందవచ్చు. ఇప్పటికే కొనుగోలు ప్రక్రియలో ఉన్నవారికి పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. ఇంటి నిర్మాణం ప్రారంభించాలని అనుకుంటున్న వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు. వాహనం కొనుగోలు చెయ్యాలనే ఆలోచన ఉన్నవారికి కూడా సరైన సమయం దగ్గరపడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ముందు అన్ని విషయాలను పూర్తిగా పరిశీలించడం అవసరం. చట్టపరమైన పత్రాలను జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను గౌరవించి నిర్ణయం తీసుకుంటే మరింత సంతోషం కలుగుతుంది. ఈ కాలంలో ఆస్తికి సంబంధించిన ఒక శుభవార్త మీ కుటుంబంలో ఆనందాన్ని పెంచవచ్చు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కృప ఈ కాలంలో మీకు మానసిక ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం మరియు ఆధ్యాత్మిక బలాన్ని ప్రసాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు గతంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు వాటిని అధిగమించే శక్తి మీలో పెరుగుతుంది. ఏ పని ప్రారంభించినా దాన్ని పూర్తి చేయాలనే సంకల్పం బలపడుతుంది. నిరాశకు బదులుగా ఆశావహ దృక్పథం ఏర్పడుతుంది. ప్రతి ఉదయం సానుకూల ఆలోచనతో రోజును ప్రారంభిస్తే పనుల్లో విజయ అవకాశాలు మరింత పెరుగుతాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో స్మరించడం వల్ల మనసులోని భయాలు తగ్గి ప్రశాంతత పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం, పనుల్లో పురోగతి, ఆర్థిక స్థిరత్వం కోసం భక్తితో ప్రార్థించడం ఆధ్యాత్మికంగా మీకు బలాన్నిస్తుంది. ఈ సమయంలో కోపం, ఆవేశం, తొందరపాటు నిర్ణయాలను తగ్గించి ప్రశాంతంగా వ్యవహరిస్తే మీరు అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతారు. మీపై దేవుని అనుగ్రహం ఉందనే విశ్వాసంతో ప్రతి అవకాశాన్ని ధైర్యంగా స్వీకరించండి. కష్టానికి తగిన ఫలితం ఆలస్యమైనా తప్పకుండా లభిస్తుందనే నమ్మకంతో ముందుకు సాగితే ఈ కాలం మీ జీవితంలో ఒక గుర్తుండిపోయే శుభ అధ్యాయంగా మారే అవకాశముంది. చాలా కాలంగా మీ మనసులో దాచుకున్న ఒక కోరిక ఇప్పుడు నెరవేరే దశకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమైన కారణంగా ఇక అది జరగదేమో అనే భావన మీలో ఏర్పడి ఉండవచ్చు. కానీ ఈ కాలంలో పరిస్థితులు పూర్తిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు కోరుకున్న పని అనుకున్నదానికంటే వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. మీకు అనుకూలంగా మారే వ్యక్తులు మీ జీవితంలోకి రావచ్చు. గతంలో మూసుకుపోయిన తలుపులు ఇప్పుడు ఒక్కొక్కటిగా తెరుచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు చూపిన సహనం, పట్టుదల ఇప్పుడు ఫలితంగా మారే సమయం దగ్గరపడుతోంది. కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు లభిస్తుంది. మీపై నమ్మకం పెట్టుకున్న వారి ఆశలను నిలబెట్టే అవకాశం మీకు దక్కుతుంది. అయితే విజయం వచ్చిన వెంటనే అహంకారానికి చోటివ్వకుండా వినయంతో ముందుకు సాగడం చాలా అవసరం. ఈ సమయంలో మీకు లభించే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే రాబోయే నెలల్లో మరింత గొప్ప విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎంత సానుకూలంగా ఆలోచిస్తే అంత వేగంగా మీ జీవితంలో మంచి మార్పులు కనిపించవచ్చు. ఇప్పటివరకు మీకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారు కూడా మీ విజయాన్ని అంగీకరించే పరిస్థితి ఏర్పడవచ్చు. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వ్యక్తులు ఇప్పుడు మీ సామర్థ్యాన్ని గుర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు సాధించిన విజయాలు మీ గురించి మాట్లాడేలా చేస్తాయి. మీ నిజాయితీ,
కష్టపడే స్వభావం మరియు సహనం మీకు గౌరవాన్ని తీసుకువస్తాయి. ఈ సమయంలో సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించవచ్చు. వ్యాపారస్తులకు మంచి పేరు రావచ్చు. కుటుంబ సభ్యులు కూడా మీ నిర్ణయాలను గౌరవిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ సమయంలో ఇతరులను చిన్నచూపు చూడకుండా అందరితో స్నేహపూర్వకంగా వ్యవహరించడం మంచిది. మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు ఉన్నా మీరు మీ లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టాలి. దేవుని అనుగ్రహంతో వచ్చిన విజయాన్ని మరింత స్థిరంగా నిలబెట్టుకోవడానికి వినయం, క్రమశిక్షణ మరియు సహనం ఎంతో అవసరం. ఈ కాలంలో మీరు సంపాదించేది కేవలం ధనం మాత్రమే కాదు, మంచి పేరు మరియు గౌరవం కూడా. విద్యార్థులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు తమ కృషికి తగిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు రాసేవారికి శుభవార్త వినే సూచనలు కనిపిస్తున్నాయి. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి మరింత బలపడుతుంది. ఉపాధ్యాయుల నుంచి మంచి ప్రోత్సాహం లభించవచ్చు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూల సమాచారం అందే అవకాశం ఉంది. విదేశీ విద్య గురించి ఆలోచిస్తున్న వారికి కూడా శుభసూచనలు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లల పురోగతిని చూసి ఆనందించే పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులు సమయాన్ని సక్రమంగా వినియోగిస్తే భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించగలరు. చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా నిరుత్సాహపడకుండా ముందుకు సాగడం చాలా ముఖ్యం. ఈ కాలంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. విద్య అనేది మీ భవిష్యత్తును నిర్మించే బలమైన పునాది కాబట్టి ప్రతిరోజునూ విలువైనదిగా భావించి క్రమశిక్షణతో చదువును కొనసాగించండి. ఆగస్టు 3 నుంచి 6 వరకు మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గమనించడం చాలా అవసరం. కొన్నిసార్లు చిన్న అవకాశమే జీవితాన్ని పూర్తిగా మార్చే స్థాయికి తీసుకువెళ్లుతుంది. ఒక చిన్న పరిచయం, ఒక ఫోన్ కాల్, ఒక సమావేశం లేదా ఒక సలహా మీ భవిష్యత్తుకు కొత్త మార్గాన్ని చూపించవచ్చు. అందుకే ఈ సమయంలో ఏ విషయాన్ని తేలికగా తీసుకోకండి. మీరు కలిసే ప్రతి వ్యక్తితో మర్యాదగా వ్యవహరించండి. కొత్త పనులను భయపడకుండా స్వీకరించండి. అనుభవం లేకపోయినా నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే విజయం మీకు దూరం కాదు. కుటుంబ సభ్యులు లేదా పెద్దలు ఇచ్చే సలహాలను నిర్లక్ష్యం చేయకండి. మీలో ఉన్న ప్రతిభను సరైన సమయంలో ప్రదర్శించే అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగండి. ఈ కాలంలో మీరు తీసుకునే ఒక మంచి నిర్ణయం రాబోయే సంవత్సరాల అభివృద్ధికి పునాదిగా కావచ్చు. అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మరియు దేవునిపై విశ్వాసంతో ముందుకు సాగడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఈ 4 రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహాన్ని భక్తితో స్మరించడం మీకు ఆధ్యాత్మిక బలాన్ని అందించే అవకాశాలు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతమైన మనస్సుతో స్వామిని ధ్యానించడం వల్ల మనసులోని ఆందోళనలు తగ్గుతాయి. భక్తితో ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా మనసుకు స్థిరత్వం, ధైర్యం మరియు సానుకూల ఆలోచనలు పెరుగుతాయని ఆధ్యాత్మిక విశ్వాసం చెబుతోంది. ఈ సమయంలో దేవాలయ దర్శనం చేయడం, మీకు సాధ్యమైనంతవరకు దానం చేయడం, పెద్దలను గౌరవించడం వంటి సత్కార్యాలు చేయడం మంచిదిగా భావిస్తారు. జీవితంలో వచ్చిన ప్రతి విజయాన్ని దేవుని ఆశీర్వాదంగా స్వీకరిస్తే మరింత ప్రశాంతత లభిస్తుంది. కష్టకాలంలో సహనం ఎంత ముఖ్యమో శుభకాలంలో వినయం కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోవాలి. మీ కృషి, మీ నమ్మకం, మీ మంచి మనస్సు కలిసి మీ జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో సానుకూల ఆలోచనలు, క్రమశిక్షణ, భక్తి మరియు పట్టుదలతో ముందుకు సాగితే మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న శుభవార్త నిజంగా మీ జీవితంలో ఆనందాన్ని నింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేవునిపై విశ్వాసం ఉంచి మీ కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తిస్తే భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా మారే అవకాశం ఉంది.